హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండని చూసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మా ఫ్యామిలీ రిలేటివ్స్ అందరం కలిసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సాటర్డే ఎర్లీ మార్నింగ్ 3:30కి కార్ అయితే ఎక్కేసాం మా ఊర్లో. మేము మొత్తం మా అత్త వాళ్ళు, మా బావ, మా వదిన అందరం కలిసి ఒక 10 మెంబర్స్ అయితే కార్ ఎక్కేసి ఇక వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. కనిపించేదంతా గోదావరి డిస్టిక్. ఈ లొకేషన్ చూడంగా నాకైతే ఎస్విఎస్సి మూవీ అయితే గుర్తొచ్చింది. అదే అండి, మన సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు మూవీ అయితే గుర్తొచ్చింది. మీకు ఎలా గుర్తొచ్చిందో, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొబ్బరి చెట్లు, ఆ పొలాలు మధ్యలో ఇంచి రోడ్డు వెళ్ళటం చూడడానికి చాలా అందంగా ఉంది. వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి ఎందుకు వెళ్తున్నానో చెప్పలేదు కదా. ఇప్పటి నుండో ఫేమస్ అవుతున్న గుడిలో ఒక గుడి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి. 7 వారాలు వెళ్ళి భక్తులు కోరుకున్న కోరికలు అయితే తప్పక నెరవేరుతాయని అంటున్నారని చెప్పి ముందు అసలు టెంపుల్ ఎలా ఉందో విజిట్ చేసి వద్దామని చెప్పి మేమైతే బయలుదేరాం మా ఊరు నుండి. మార్నింగ్ 3:30కి అక్కడ బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి 6 అయ్యింది. టెంపుల్కి వచ్చేసరికి టెంపుల్ లోపల కార్ పార్కింగ్ అవన్నీ చేసుకుని లోపలికి వెళ్ళేసరికి 7:30 అయిపోయింది. ఆడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి పొలిటీషియన్స్ అండ్ చాలామంది హీరోయిన్స్ అందరూ వచ్చారు. మన రీసెంట్గా వచ్చిన కోర్ట్ మూవీలో హీరోయిన్ 2 టైమ్స్ వచ్చి 3rd టైం వచ్చేటప్పటికి తను కోర్ట్ మూవీలో హీరోయిన్గా ఆఫర్ లెటర్ అయితే వచ్చిందంట. వచ్చే ప్రతి ఒక్క భక్తుల కోరికలు తప్పకుండా నెరవేరుతున్నాయంట. 7 వారాలు వస్తున్నారు. 7 వారాలు రాకముందే కోరికలు అనేవి నెరవేరుతున్నాయంట. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ గుడికి అయితే రావడం జరిగింది. చాలామంది చెప్పడం ఏంటంటే వాళ్ళు 7 వారాలు వస్తా అని అనుకునే లోపే ఆ కోరిక నెరవేరుతుందంట. ఇన్ ఒక 3 or 4 వీక్స్ రాగానే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయంటే కంటిన్యూ చేయొచ్చు. 7 శనివారాలు అయితే రావాలంట. మధ్యలో మనకి ఏమైనా ఇబ్బందులు వస్తే ఆపుకుని నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకోవచ్చు. మనం ఏమైనా ఒక కోరికని వచ్చి 7 వారాలు వచ్చి స్వామివారిని దర్శించుకుని 7 ప్రదక్షిణాలు 7 వారాలు వచ్చి గుడి చుట్టూ 7 ప్రదక్షిణాలు చేయాలి రోజు. ప్రతి వారం 7 ప్రదక్షిణాలు, 7 1 రూపీ కాయిన్స్ తీసుకుని ఆ ఉండిలో ఒక్కొక్క ప్రదక్షిణం ఒక్కొక్క కాయిన్ వేయాలి. ఆ కుండీలో వేసి 7 ప్రదక్షిణాలు అయిపోయాక మన క్యూలో నుంచోవాలన్నమాట. మనం కోరుకున్న కోరిక అయితే తప్పకుండా నెరవేరుతుందంట. ఇక్కడ భక్తుల నమ్మకం. అదే కాక ఇక్కడ వెంకటేశ్వర స్వామి వచ్చేసి ఎర్ర చందనంతో వెలిచారు. అదే కాకుండా వెంకటేశ్వర స్వామి పక్కన లెఫ్ట్ సైడ్న గద కూడా ఉంది టెంపుల్లో. ఈ టెంపుల్కి రావడానికి మ్యాక్సిమం ప్రతి ఊరు నుంచి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మార్నింగ్ సాటర్డే కృష్ణా డిస్టిక్ కాబట్టి మా సైడ్ వచ్చేసి అవినిగడ్డ, మా ఊరు దగ్గర అవినిగడ్డలో అయితే 3 బస్సెస్ ఉన్నాయంట మార్నింగ్. అదే మచిలీపట్నంలో ఒక 3 బస్సెస్ ఉన్నాయంట. మేము ఉయ్యూరు నుంచి కూడా ఒక 3 బస్సెస్ని ఫైన్ చేసాం. అలాగే విజయవాడ నుంచి కూడా ఒక 3 బస్సెస్ అయితే ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ సాటర్డే. ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లొకేషన్ వచ్చేసి వాడపల్లి రాములపాలెం నుండి ఒక 10 కిలోమీటర్స్ లోపలికైతే ఉంటుంది. రాజమండ్రికి ఒక 30 కిలోమీటర్స్ దగ్గర వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి. రాజమండ్రి నుండి కూడా ఒక హాఫ్ అన్ అవర్కి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి సాటర్డే. మేమైతే టెంపుల్కి వచ్చేసాం. భక్తులు మాత్రం పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి కన్నా ఎక్కువ భక్తులు అయితే ఉంది. చాలా రష్గా ఉంది. మాకు చెప్పింది ఏంటంటే ఏ దర్శనం అయినా సరే 3 అవర్స్ అయితే పట్టిద్ది మినిమం అని చెప్పారు. టికెట్స్ కూడా తీసుకోవడానికి ఉంది. ఉచిత దర్శనం ఒకటి, 50 రూపీస్ది ఒకటి, 200 రూపీస్ది ఒకటి, 1116 టికెట్ ఒకటి. ఏది తీసుకున్నా 3 అవర్స్ అయితే పట్టిద్దని చెప్పారు వాళ్ళు అన్నట్టు. ఎంతమంది ఉన్నారో, ఎంత రష్గా ఉందో తోసుకుంటూ వెళ్ళాలి అందరం. ఇక్కడ స్టార్ట్ చేసాక 7 ప్రదక్షిణాలు అయితే గుడి చుట్టూ తిరగాలి. ఒక 1 రూపీ కాయిన్ తీసుకుని అక్కడ కుండీ ఒకటి కనబడిద్ది మనకి. ఆ కుండీలో వేసేసేసి ఆ 1 రూపీ కాయిన్ ఇక తిరిగేయడం మొదలు పెట్టారు. 7 ప్రదక్షిణాలు అయిపోయినాక ఎవరి కాళ్ళు ఏ క్యూ కావాలితే ఆ క్యూలోకి వెళ్ళిపోవచ్చు. ఉచిత దర్శనంలోకి 50 రూపీస్, వాళ్ళు 50 రూపీస్ దానిలోకి మనం ఎటు కావాలితే అటు వెళ్ళిపోవచ్చు. ఇక మేమైతే ఫస్ట్ ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామంటూ పూలు, కొబ్బరికాయ అన్నీ తీసుకుని ఇక ముందు నుంచి స్టార్ట్ చేద్దామంటూ వచ్చాము. ఇదిగోండి కనపడేదే మనకు కుండీ. ఆ కుండీలో వేస్తున్నారు. ఇదిగోండి మేము ఫస్ట్ ప్రదక్షిణ అయితే మొదలు పెట్టేసాము. ఇక మెల్లగా ఫస్ట్ ప్రదక్షిణ మొదలుపెట్టి ఇక గుడి చుట్టూ తిరగడం అయితే స్టార్ట్ చేసాము. మాకు గుడి చుట్టూ తిరగడానికి ఒక హాఫ్ అన్ అవర్ to 1 అవర్ అయితే పట్టింది స్టార్టింగ్. ఎందుకంటే మేము మొత్తం 9 మెంబర్స్.
9 మెంబర్స్ కలిసి తిరిగేసరికి హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయితే పట్టింది. స్లోగా నడుచుకుంటా వెళ్ళాం. అమ్మ నేను అయితే తిరుగుతున్నాను చూడండి ప్రదక్షిణాలకి. వెనకమాల మా కవితత్త, మా మేనత్త, అది కూడా మా అత్త వాళ్ళు వెనకమాల ఉన్నారు. మా కవితత్త దాక్కుంటుంది వీడియోలో కనపడకూడదని. మా కవితత్త అయితే 2 టైమ్స్ వచ్చేసింది, అంటే 2 7s కంప్లీట్ చేసేసింది. ఐ మీన్ 2 7 వీక్స్, ఒకసారి ఒక 7 వీక్స్ కంప్లీట్ చేసేసింది, మళ్ళీ 7 వీక్స్ కంప్లీట్ చేసేసింది. మా కవితత్త చెప్తే ఇక వచ్చాము అందరం. మా అమెరికా అత్త కూడా వెళ్దాం అంది. మా అమెరికా అత్త వచ్చేసి పని నుండి హైదరాబాద్ వెళ్ళింది నిన్న. ఆమె హైదరాబాద్ నుంచి వస్తుంది గుడికి. ఆమె లేట్ అవుతుంది అన్నారని మేము తిరుగుతున్నాం. మాకు దారిలో అయితే ఈ బుక్ అయితే ఇచ్చారు, వెంకటేశ్వర స్వామి నామాలు. ఇక అవి చదువుకుంటూ అయితే రౌండ్స్ వేయమని చెప్పారు. ఇక ఆ బుక్ చదువుతూ రౌండ్స్ అయితే వేసేసాం. చాలామంది భక్తులు అయితే వస్తున్నారు, రష్ అయితే చాలా ఉంది. ముసలాళ్ళు కూడా, నడవలేని వాళ్ళు కూడా వచ్చి ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు. కొంతమంది అయితే మోకాళ్ళతో ప్రదక్షిణాలు కూడా చేస్తున్నారు, కోరికలు నెరవేరుతాయి అంటున్నారని చెప్పి. ముసలివాళ్ళు కూడా ఎలా పరిగెస్తున్నారో చూడండి, తోసుకుంటూ. 7 శనివారాల వాడపల్లి వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. ఈ గుడి యొక్క గొప్పదనం గురించి చెప్పారు చూడండి, నేను చెప్తున్నాను నీకు. శనివారములు వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. స్వయంభూ క్షేత్రమైన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వరుసగా 7 శనివారములు దర్శించిన భక్తుల కోరికలు నెరవేరును అని ప్రతీతి. మీ మనసులోను 27 కోరికలను ఆ స్వామివారికి నివేదించుకుని 7 సార్లు ప్రదక్షిణాలు చేసి స్వామివారిని దర్శించుకోవలను. భక్తులకు ఆలయమునకు రాకూడని అడ్డంకి తొలగిన తదుపరి వారములో కొనసాగించవచ్చు. 7 శనివారములు వాడపల్లి వెంకన్న దర్శనం అనంతరం మీ యొక్క జన్మ నక్షత్ర రీత్య సాధన తారా తిథి రోజున శ్రీ స్వామివారికి అష్టోత్తరం శాంతి కళ్యాణం జరిపించిన కోరికలను సిద్ధించి ఐశ్వర్యాలు కలుగుతాయి. భక్తుల విశ్వాసం. మేమైతే 50 రూపీస్ క్యూలో అయితే నుంచుని పోయాం. నేను, మా అత్త, మా అమ్మ, మా బావ, మా వదిన, మీ నలుగురు అయితే 50 రూపీస్ లైన్లో నుంచుని పోయాం. మా అత్త ఏమో 200 రూపీస్ లైన్లోకి వెళ్ళిపోయింది. మా అత్త, ఇంకో బావ. మేనత్త కవితత్త ఏమో 200 దానిలోకి వెళ్ళి మా అమెరికా అత్త కోసం వెయిట్ చేస్తున్నారు, ప్రదక్షిణాలు చేస్తుంది అన్నారని. మా అమెరికా అత్త అయితే 1016 క్యూలోకి అయితే వెళ్ళిపోయింది. గుళ్ళోకి వెళ్ళొచ్చి కాయిన్స్ అయితే నుంచోబెడుతున్నారు. అందరూ మేము కూడా కాయిన్స్ నుంచోబెట్టాం. దర్శనం అయితే బాగా జరిగింది. 1 రూపీ కాయిన్స్ అయితే నుంచోబెడుతున్నారు అందరూ. ఇక వాళ్ళ కోరికను అక్కడ నుంచోబెట్టాలంట. ట్రై చేసి ఎప్పటికో ఒక 5 మినిట్స్ దాకా ట్రై చేసి లాస్ట్కి నుంచోబెట్టాను. ఇక మేము 50 రూపీస్ క్యూలో ఉన్న వాళ్ళం అయితే బయటకు వచ్చేసాం, కానీ మా అత్త వాళ్ళు ఎవరూ రాలేదు. వాళ్ళు 1016 దానిలోకి వెళ్ళిన మా అమెరికా అత్త రాలేదు, మా 200 దానిలోకి వెళ్ళిన అత్త వాళ్ళు రాలేదు, ఇంకెవరు రాలేదు. మేమైతే వచ్చేసి కూర్చున్నాం బయట. ప్రసాదాలు తీసుకుందాం అంటూ మేమైతే ప్రసాదాల కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇక లడ్డూలు తీసేసుకున్నాం చూడండి, అదిగోండి. నేను, మా బావ లడ్డూలు తీసుకుని అయితే బయలుదేరాం. లడ్డూలు తీసుకుని అన్నప్రసాదనం జరుగుతుందన్నారు, అక్కడికి కూడా వెళ్దామంటే ఇక అన్నప్రసాదానికి అయితే వచ్చేసాం. కూడా ఫుల్ రష్ అయితే ఉంది అన్నప్రసాదం దగ్గర కూడా చూడండి. ఇంకా వచ్చేసి మనకైతే ఒక పచ్చడి, అన్నం, కూర, చారు, మజ్జిగ అయితే పెట్టారు. ఫుడ్ కూడా కొంచెం పర్లేదు. ఎందుకంటే మా అమెరికా అత్త, మా మేనత్త అయితే అలసిపోయారంట, తిరిగేసి వచ్చారు. సోడా తాగుదామంటూ సోడా దగ్గర కూర్చున్నారు బండి దగ్గర. ఇదే అయితే వీడియో. మీలో ఎంతమందికి ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి తెలుసో కామెంట్ చేయండి. కోరికలు కూడా నెరవేరిన కోరికలు కూడా నెరవేర్చుకోవడానికి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే రండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో అయితే తప్పక యూజ్ అయితే అవుతుంది. ఇంతవరకు వచ్చారుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్.